వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. నేను మీ ప్రశాంత్ని. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ స్టార్ట్ చేసే ముందు ఓ లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఫెడరల్ బ్యాంక్ ఉద్యోగాలు రిక్రూట్మెంట్ చూసుకుంటే ఇక్కడ అసోసియేట్ ఆఫీసర్ సేల్స్ డిపార్ట్మెంట్లోనే ఫెడరల్ బ్యాంక్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫిబ్రవరి 20 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మార్చ్ 4 2026 మార్చ్ 4 చాలా తక్కువ రోజుల్లో ఉంది. ఎవరైతే అప్లై చేసుకున్న త్వరగా అప్లై చేసుకోండి. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ చూసుకుంటే 20 ఫిబ్రవరి 26. లాస్ట్ డేట్ చూసుకుని మార్చ్ 4 లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకోండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే సెంట్రల్ లేదా స్టేట్ లెజిస్లేటివ్ %, 10th ఇంటర్ ఆర్ డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ మినిమం చేసి ఉండాలి. ఏజ్ చూసుకుంటే 27 సంవత్సరాలు దాటి ఉండకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాల దాకా ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 32 సంవత్సరాలు దాటి ఉండకూడదు. 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ప్లస్ అలాగే ఎవరైతే యూటీస్ లేదా స్టేట్ నుంచి అభ్యర్థులు అప్లై చేయడానికి అర్హులు. నేషనల్ చూసుకుంటే ఇండియన్ సిటిజన్స్ అయి ఉండాలి ఎవరైతే అప్లై చేయాల్సిన అభ్యర్థులు. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. 2 వీలర్ లేదా 4 వీలర్ సేల్స్ ఆఫీసర్గా చేయాలంటే. కాస్మర్ వెదర్ బెనిఫిట్స్ ఫర్ కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ప్రయాణం శాలరీ చూసుకుంటే 4.64 lakhs ఉంటుంది. మినిమం టు మ్యాక్సిమం చూసుకుంటే 6,70,000 రూపీస్ ఉంటుంది. డిపెండ్ ఆన్ మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి నీకు 4 లక్షల నుంచి 6 లక్షల వరకు శాలరీ రావచ్చు ఫర్ యానం. నీ వర్క్ బట్టి, నీ సేల్స్ ఏ విధంగా చేస్తుందో దాన్ని బట్టి అసోసియేట్ ఆఫీసర్గా దాన్ని బట్టి నీకు సేల్స్ శాలరీ బాగుంటుంది. మంచి శాలరీ, గ్రోత్ కూడా ఉంటుంది. ప్రొహిబిషన్ పీరియడ్ కూడా ఉంది. అలాగే ఎవరైతే 1 year ప్రొహిబిషన్ పీరియడ్ ఉంది, జాయినింగ్ అయిన తర్వాత 1 year ట్రైనింగ్ అయిన తర్వాత ప్రొహిబిషన్ కంప్లీట్ అయితే పర్మనెంట్ చేస్తారు. పర్మనెంట్ ఉద్యోగులు. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఫస్ట్ రౌండ్ గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత మెరిట్ ఆధారంగా మిమ్మల్ని హైర్ చేసుకుంటారు. ఏ విధంగా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసే విధానం ఫిబ్రవరి 20 నుంచే మొదలవుతుంది. ఆన్లైన్. మార్చ్ 4 లాస్ట్ తేదీ. చాలా తక్కువ రోజుల్లో త్వరగా అప్లై చేసుకోండి. అప్లికేషన్ ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ చూసుకుంటే జనరల్ క్యాండిడేట్స్, అదర్ క్యాండిడేట్స్కి 500 రూపాయలు ఫర్ క్యాండిడేట్స్కు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు 125 రూపాయలు ఉంటుంది. మీరు పేమెంట్ చేయాల్సిన ఎవరైతే పేమెంట్ చేస్తున్నారో
ఓర్ డెబిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, యూపీఐ కూడా ఉంది, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కూడా ఉంది. మ్యాక్సిమం యూపీఐ చాలామంది ఉపయోగించవచ్చు డెబిట్ కార్డ్ కన్నా. చూసినందుకు ధన్యవాదాలు.